హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా నేను ఈ ట్రేడర్స్ కానీ నా ఛానల్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పాలనుకున్నది ఏంటంటే, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మనం బాగా సంపాదించుదామని ప్రతి ఒక్కరు ప్రయత్నం అనేటువంటిది చేస్తారు. కానీ దానికి తగ్గటువంటి హోంవర్క్ అనేటువంటిది జరగడం కష్టంగా ఉంటుంది. ఈ సందర్భంలో కొద్ది డబ్బు పోగొట్టుకున్నప్పుడు కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ అవతారాలు ఎత్తేసి లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి విధానంతో వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి విశ్వ ప్రయత్నం అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో జరిగేటువంటి కొన్ని మోసాలు అన్నమాట. అయితే ఫస్ట్ నుంచి కూడా అంటే ఈ మోసాల్లో తెలివిగలటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పడేసేసి రిస్కులు, వాళ్ళ లైఫ్స్నే రిస్కులు చేసుకున్నటువంటి సంఘటనలు చాలా చూసాం. అయితే దీనికి ఒక సొల్యూషన్ అంటే నేనేదో సమాజాన్ని ఉద్ధరించేవాడినో లేకపోతే మరొకటి అని కాదు. నేను 4 సంవత్సరాలైంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికీ 19,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు. ఒక మంచి కంటెంట్ ఇచ్చాం, ఇన్స్పిరేషన్ ఇచ్చాం. చాలామంది బతుకుల్లో ఇంత మోసగాళ్ళని బట్టబయలు చేసాం, అన్నీ చేసాం. సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ నేను ఏదన్నా సరే ఒక మంచి చేద్దాం. ఇప్పుడు చెడు కంటే చెడు చేయకపోయినా పర్వాలేదు, అసలు చేయకుండా ఉంటే బెస్ట్ కదా. కానీ మంచి అనేటువంటిది ఏదో ఒకటి చేద్దాం, దీని ద్వారా ఎదుటి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, తద్వారా నేను బెనిఫిట్ పొందుతాను అనేటువంటి ఒక కోణం తప్ప మరొకటి లేదు. ఆ కోణంలోనే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు అందరూ కూడా ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వెంట పడవద్దు. ఎస్పెషల్లీ కొంతమంది కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, 100 రూపాయలు పెడితే కోటి రూపాయలు వస్తాయని ఇటువంటి వాటిని మాయాజాలాలని మీరు నమ్మకండి. మీ అందరి కోసం నేను విశ్వ ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. ఇప్పటికీ ఒక 2 బాట్స్ అయితే మాత్రం, అంటే 2 ఆల్గోస్ మాత్రం రెడీ అయినాయి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆల్గోస్ అనేటువంటిది సక్సెస్ అవడం చాలా డిఫికల్ట్ టాస్క్. కానీ దానికి చాలా లోతుగా అనేకమైనటువంటి అంశాలని బేరు చేసుకొని చాలా వర్కౌట్ చేస్తే కానీ కొద్దిగా ప్రొడక్షన్ అనేటువంటి పాజిటివ్ వైపులో ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఒక ఆల్గోని మనం ఇంట్రొడ్యూస్ చేసాం, నిజంగా అది వెరీ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. అసలు నిజంగా ఒక వ్యక్తికి నెలకి 50,000 రావడం అంటే ఏంటి? క్యాపిటల్ 22,000 పర్ మంత్ 200% రిటర్న్ ఇచ్చింది. అది చాలామందికి వాళ్ళ క్యాపిటల్స్ రావటమే కాదు, ఇంకా ఎక్సెస్ ఆఫ్ మనీని తీసుకొని వచ్చినాయి. ఒకరికైతే ఏదైనా జరగని కాక స్పైక్స్ వలన కానీ ఏదైనా కానీ దాదాపుగా ఒక్క రోజులోనే 30,000-40,000 రూపాయలు కూడా ఇచ్చినాయి. అంటే ఈ మధ్య అంత వాలటాలిటీ ఉంది కాబట్టి. ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఈ కాన్సెప్ట్ బేస్డ్గా మీరు ఎక్కడైనా సరే చూసారా, ఆలోచించండి. తర్వాత మనం ఈ ఆల్గోని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. మనమే తయారు చేయొచ్చు అనేటువంటి ప్రయత్నాలను చేసుకున్నారు. కొంతమంది చేసుకొని కూడా రన్ చేసుకుంటున్నారు. తప్పు అనేటువంటిది లేదు. ఎందుకంటే మనం ఏది చేసినా ముందు అసలు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది కావాలి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయితేనే మీకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, అది చాలా సంతోషకరమైనటువంటి విషయమే కదా. మనసులో అయినా అనుకుంటారు కదా, ఆయన కాన్సెప్ట్ వలన మనం కొంత డబ్బులు అనేటువంటి సంపాదిస్తున్నామని. ఎప్పుడైనా మేము ఏదైనా నీడ్స్ అవసరాల్లో ఉన్నప్పుడు మీరు సహజంగా ఏదో కొద్ది గొప్ప హెల్ప్ అనేటువంటిది చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను పబ్లిక్ని నేనేం పెద్ద ఏమీ ఆశించటం లేదు. జాయిన్ బటన్లో గత 4 సంవత్సరాల్లో జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఒక 10 మంది ఉంటారేమో. కానీ మనం ఎప్పుడు కూడా రావాలి అని కానీ దాన్ని ప్రమోట్ చేయటం కానీ చేయలేదు. కాబట్టి ఈ ఆల్గో అంత అద్భుతంగా సక్సెస్ అవుతుంది. కానీ జనవరి 9వ తేదీన ఒక 9 మంది అకౌంట్స్ అనేటువంటిది ఎగిరిపోవటం నన్ను బాగా కలిసివేసింది. చాలా బాధ అనేది కలిగింది. 2-3 రోజుల తర్వాత నుంచి బాట్స్ ఒకటే మానేసాం. నిజంగా బిజినెస్ అనేటువంటి చేసుకోవాలనుకున్నట్టయితే ఆ తర్వాత దగ్గర ఒక 40 మంది 50 మంది బాట్స్ని అడిగారు. ఇప్పటికీ అడుగుతున్నారు. అసలు క్యూలో ఒక 60-70 మంది దాకా ఉంటారు. కానీ నేను ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇట్ హ్యాస్ సమ్ రిస్క్ అని చెప్పేసి, క్యాపిటల్ రిస్క్ ఉందండి అని చెప్పేసి నేను అసలు ఇవ్వట్లేదు. అదే ఒక 50 మంది ఇస్తే నాకు ₹1,00,000 వస్తాయి. బట్ రెప్యుటేషన్ అనేటువంటిది రేపు ఎప్పుడన్నా బాట్ ఫెయిల్ అయిందంటే, మార్టింగేల్ అంటేనే అసలు ఎప్పుడు జరగలేదు. గత 6 నెలల్లో మొన్న జరిగింది 5 నెలల్లో. ఇప్పుడంతా ఎర్న్ అనేటువంటిది ఇస్తుంది. దాదాపుగా స్టేబుల్గా ఒక 13-14 మంది, ఒక 15 మంది నిలబడిపోయారు.
చాలు, ఒక 15 మంది ఉన్నా చాలు అనమాట. అది హ్యాపీగా రన్ అయితే చాలు, వాళ్ళకి డబ్బులు వస్తే చాలు. ఇదే కాన్సెప్ట్. తర్వాత ఇంకొక 2 బాట్స్ అనేటువంటివి చేసాము. ఈ బాట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనవసరంగా మనం ఈ బాట్స్‌ని 2, 3 రోజుల్లో పబ్లిక్‌కి ఇస్తాం. ట్రయల్ వెర్షన్స్ ఇస్తాము. మీరు ట్రయల్ చేసుకోండి. ఇవన్నీ మరొక 2, 3 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో, ఈ లోపల గబక్కన కొంతమంది పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్సు మీరు 3,00,000 పెట్టుకోండి, మా ఫీజు 2,00,000, మీకు 3 నెలల్లో రూ. 1,00,00,000 చేస్తామని ఇట్లాంటి అసాధ్యమైనటువంటి వాటిని చెప్తున్నారు. దానికి అట్రాక్ట్ అయ్యి అనవసరంగా వెళ్ళి మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు. నేను నాకు తెలిసినంత వరకు టాప్ టు బాటమ్ మనసా వాచా కర్మణ పబ్లిక్‌కి ఏదో కొంత ఫేవర్ చేయాలనేటువంటి కోణంతో విశ్వ ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాను. ఇంకొక 4 రోజులు ఓపిక పట్టండి. అప్పుడు మన బాట్స్ ఇచ్చేయటమే జరుగుతుంది. అవి ఇచ్చేటువంటి బాట్స్ ఏదో ముందే ఫీజు తీసుకొని అనేటువంటిది కాదు. అసలు ముందు మీకే ఇచ్చేసేస్తాం. మీరు రన్ చేసుకోండి. డబ్బులు వస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. క్యాపిటల్స్ అనేటువంటిది ఎక్కడికి పోవు. స్టాప్ లాస్ బేస్డ్‌గానే రన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అసలు క్యాపిటల్ ఎక్కడికి పోదు. ప్రాఫిట్ ఖచ్చితంగా ఇస్తది. ఈరోజు రాకపోయినా రేపైనా ఇస్తది. ఓవరాల్‌గా మీరు మంత్ ఎండింగ్ చూసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్‌లో ఉంటది. ఇది మాత్రం ఖాయం. అంటే గ్యారంటీ అనేది స్టాక్ మార్కెట్‌లో ఎవడు ఇవ్వలేడు. బట్ 80% ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీ క్యాపిటల్ ఎక్కడికి పోకుండా ప్రాఫిట్‌లో ఉండటానికి ఉంటది. లేదనుకోండి, ఒకవేళ నష్టం వచ్చినా ఒక రూ. 1,000 అట్లా తప్ప ఎక్కువ ఉండదు. దీనికి మరలా క్యాపిటల్స్ ఒక రూ. 10,000 ఉంటే చాలు. సో, ప్యూర్లీ స్టాప్ లాస్ బేస్డ్‌గా ఇట్లాంటివి మనం విశ్వ ప్రయత్నం అనేది చేస్తూ ఇవి మాత్రం చాలా సక్సెస్ఫుల్‌గా రన్ అవుతున్నాయి. మీరు తొందరపడి అనవసరంగా ఫేక్ గాళ్ళని నమ్మవద్దు. దయచేసి మీ క్యాపిటల్స్‌ని లక్షలు వస్తాయి అనేటువంటి భ్రమల్లో ఉండకండి. ఒక సక్సెస్ఫుల్ వేలో కనుక నడవాలి అనంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మన కుటుంబాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు అంటే మనం సంపాదిద్దాము, ఒక ప్రయత్నం అనేది చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే. సో, ఎవడో చెప్పాడు, బొంగుగాడు చెప్పాడు, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటున్నాడు. సరే, ఈ ఒక్క ప్రయత్నం చేయండి అంటున్నాడు. మీకు ఎక్కడో కాన్ఫిడెన్స్, ఇది మైండ్ కొంచెం అట్లా అనేసి ఒక 3,00,000 తీసుకొచ్చి పెట్టారనుకోండి, అవి పోతాయి గ్యారంటీగా. ఎందుకంటే 2,00,000 ఫీజే కట్టాలి కదా. 100కి 200% పోతుంది. ఎందుకంటే అతనికి ట్రేడింగ్ చేయడం రాదు. హీ ఈజ్ నాట్ ఏ ట్రేడర్, హీ ఈజ్ ఏ చీటర్. కాబట్టి మీరు అనవసరంగా ఇటువంటి వాళ్ళ యొక్క ఊబిలో పడొద్దు. ఇటువంటి వాళ్ళని అసలు యూట్యూబ్ నుంచే తరిమేయాలి. అట్లాంటి వాళ్ళు ఎక్కడో చోట అటెంప్ట్ అయ్యి వెళ్ళబాకండి. నేను ఖచ్చితంగా బుధవారానికి ఈ 2 బాట్స్‌ని మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏవి టెక్నికల్ ఎర్రర్స్ అనేటువంటి రేపు ఎల్లుండి బగ్స్ అనేటువంటి రాకుండా ఉంటే బుధవారానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇదేదో ఆశ పెడుతున్నట్లే అని కాదు. అయితే ఇచ్చింది పర్ఫెక్ట్ కావాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక ఆలుగ ఇచ్చాం, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎంత వండర్ఫుల్ రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. సో, ఈ రిజల్ట్స్ ఇవ్వబోయేటువంటి బాట్స్లో కూడా అటువంటి రిజల్ట్స్ బేస్డ్గానే ఉన్నాయి. కాబట్టి ఆచితూచి స్టెప్ వేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 2 బాట్స్ ఉన్నాయి. ఆ 2 బాట్స్ నిజంగా మీ క్యాపిటల్ని ఒక 10 రోజుల్లోనే డబల్ చేసేస్తుంది. 50,000 మీరు క్యాపిటల్ పెట్టుకుంటే 1 వీక్లో 1,00,000 చేస్తుంది, డ్యామ్ షూర్. కానీ దానికి క్యాపిటల్ రిస్క్ అనేది ఉన్నది. సో, ఇప్పుడు మీ దగ్గర రన్నింగ్ అవుతున్నటువంటి బాట్ కాకుండా మన దగ్గర మరో 2 బాట్స్ ఉన్నాయి. అవి కూడా ఇట్లానే, అంటే స్టాప్ లాస్ బేస్డ్ కాదు, క్యాపిటల్ పోతే క్యాపిటల్ పోతుంది. కాబట్టి ఇంకా మోడిఫికేషన్ తీసుకొని వచ్చి అసలు మార్టింగేల్ కాకుండా ఓన్లీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ బేస్డ్గా డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఐ థింక్ దట్ దే విల్ సక్సెస్. అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక 3-4 రోజులు కనుక రన్ చేయగలిగితే, వాటి రిజల్ట్ పర్ఫెక్ట్గా కనుకుంటే అసలు నిజంగా మిమ్మల్ని ఆపేటువంటి వాళ్ళు ఉండరు అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఇన్ కేస్ అది ఫెయిల్ అయినా కావచ్చు. కానీ క్యాపిటల్ అనేటువంటిది మనం వన్స్ పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఇచ్చామంటే మాత్రం ఈ 2 బాట్స్ వల్ల క్యాపిటల్కి ఎటువంటి నష్టం వాటిల్లదు. ఇది మాత్రం ఖాయం. ఒకవేళ లాస్ వచ్చినా ఒక రూ. 1,000 ఎంత వస్తుంది. బట్
ఓవరాల్ మంత్ ఎండింగ్ ఆఫ్ ది మంత్ ఖచ్చితంగా మంచి రిటర్న్స్ మీరే చూస్తారు. సో పేషెన్సీగా ఉండండి, ఎవరి వల్ల పడకండి. అయితే ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మనం ఇచ్చేటువంటి బాట్ ఇవ్వాలి అని అంటే ప్యాంటేజ్ అకౌంట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయాల్సిందే. అది మన రెఫరల్ లింక్ కిందే ఉండాలా. ఒకవేళ మా రెఫరల్ నేను చెక్ చేసుకుంటాను, రెఫరల్ లింక్ కింద కనుక లేకపోతే అసలు కనీసం డెమో బాట్ను కూడా ఇవ్వను. ఇది మాత్రం వాస్తవం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇంత వర్క్ చేస్తున్నప్పుడు, ఇంత ఎఫర్ట్స్ని పెడుతున్నప్పుడు ఎవడో ఐబీ కింద ఉండేసి వాడికి డబ్బులు ఇచ్చే కంటే కూడా మనకి ఏదన్నా సరే ఈ విధంగా చేస్తే ఇంకొంచెం కొత్త ప్లాన్స్, కొత్త ఇది వస్తాయి. దీని ద్వారా ఏం లక్షలు అట్లా ఏం రావు. ఏదో 2 3 రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది మంచి దానికి ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.